రెండేళ్లలో ఎంతో చేశాం, కానీ చేసింది చెప్పుకోలేకపోతున్నాం. ప్రతిపక్షాలు చేసే హైజాక్ కుట్రలను తిప్పి కొట్టలేకపోతున్నాం. ఎంతసేపు మేమే కౌంటర్లు ఇవ్వాలా? ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు? ఇవి తరచూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పెద్దల నుంచి వస్తున్న కమెంట్స్. తాజాగా రాష్ట్ర సర్కార్ రైతు భరోసా నిధులను విడుదల చేసింది. శిల్పకళా వేదిక నుంచి సీఎం రేవంత్ దీనికి శ్రీకారం చుట్టారు. అంతలోనే ఉన్నట్టుండి రాష్ట్రంలో అప్పుల ఇష్యూ తెర మీదకి వచ్చింది. 4 రోజులు రచ్చరచ్చ జరిగింది. రైతు భరోసా క్రెడిట్ ప్రభుత్వానికి దక్కకుండా చేయడానికి బీఆర్ఎస్ ఇలా ప్లాన్ చేసిందని, మంత్రుల మధ్య గ్యాప్ వారికి కలిసి వచ్చిందని రాష్ట్రంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పులపై ఆర్థిక మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముందుగా స్పందించాల్సి ఉన్నా ఆయన లేట్ అయ్యారు. కౌంటర్ ఇవ్వడంలో వెనుకపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతున్నదనే పరిస్థితుల్లో ఎక్సైజ్ మంత్రి జూపల్లి రంగంలోకి దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల లెక్కల చిట్టా విప్పారు. దాదాపు 3 రోజుల తర్వాత డిప్యూటీ సీఎం భట్టి అవే గణాంకాలను రిలీజ్ చేశారు. మూడు రోజులు రచ జరుగుతున్నా భట్టి విక్రమార్క స్పందించకపోవడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. 3వ రోజు కూడా జూపల్లి మొదట హరీష్ రావుకు అప్పులపై లెక్కలతో లెటర్ రాసి సాయంత్రం ప్రెస్ క్లబ్లో చర్చకు వెయిటింగ్ అంటూ సవాల్ విసిరి అక్కడ కూర్చున్నారు. ఆ మధ్య గ్యాప్లో భట్టి విక్రమార్క మీడియా ముందుకొచ్చి లెక్కలు వివరించారు. ఇలా ఇద్దరు మంత్రుల్లో అప్పులపై పక్కా లెక్కలు చెప్పాల్సిన భట్టి లేట్గా రియాక్ట్ కావడం, జూపల్లి దూకుడుగా ముందుకు వెళ్లడం గాంధీ భవన్ వర్గాల్లో చర్చకు దారితీసినట్లుగా తెలుస్తోంది. మంత్రుల మధ్య గ్యాప్ ఉన్నదనే ప్రత్యర్థుల ఆరోపణలకు ఇది మరోసారి బలం చేకూర్చినట్లుగా అయింది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం తరఫున అధికారిక వాయిస్ ఎవరనే సందేహాలు మొదలయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల లెక్కల మీద అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపిస్తుంటే, మరోవైపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే రికార్డ్ స్థాయిలో అప్పులు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. అసలు రాష్ట్ర అప్పులు 1.86 లక్షల కోట్ల లేక 8.21 లక్షల కోట్ల అనే గందరగోళం ప్రజల్లో నెలకొంది. ఇరు పార్టీలు సాక్ష్యాధారాలు, ఆర్బీఐ లెక్కలను తెరమీదికి తీసుకొస్తూ తామే కరెక్ట్ అని వాదిస్తున్నాయి. మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆర్బీఐ గణాంకాలను స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనలను ఉటంకిస్తూ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వాదన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు భారీగా అప్పులు చేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు వాట్సాప్ లేఖ ప్రకారం ఈ అప్పు 1,77,058 కోట్లు కాగా 2026 జూన్ 30 నాటికి ఆర్బీఐ అధికారిక లెక్కల ప్రకారం అది 1,86,067 కోట్లకు చేరుకుంది. వివిధ మార్గాల ద్వారా ఈ ప్రభుత్వం మొత్తంగా 4.5 లక్షల కోట్ల వరకు అప్పులు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నేరుగా తీసుకున్న రుణాలు, ప్రభుత్వ గ్యారంటీతో పొందిన కార్పొరేషన్ రుణాలు కలిపి మొత్తం 4.17 లక్షల కోట్లు మాత్రమేనని అసెంబ్లీ వేదికగా తాము నిరూపించామని హరీష్ రావు స్పష్టం చేశారు. 2026 మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా
ఎఫ్ఆర్బిఎం ఇతర అన్ని రకాల రుణాలు కలిపి రాష్ట్ర అప్పులు 3,47,294 కోట్లుగా ప్రకటించారని, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏకంగా 8.21 లక్షల కోట్లు అని ఏ విధంగా చెప్తారని హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు సందర్భాన్ని బట్టి అబద్ధపు లెక్కలు మారుస్తున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టారు. గత ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడిచిందని, సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ బ్యాంకులు, సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన రుణాలు, చెల్లించాల్సిన బకాయిలు అన్నీ కలిపి రాష్ట్రంపై ఏకంగా 8,21,651 కోట్ల భారీ భారాన్ని మోపిందని చెప్పారు. గత ప్రభుత్వం దాదాపు 10% వరకు అధిక వడ్డీకి అడ్డగోలుగా రుణాలు తీసుకొచ్చిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక 34,000 కోట్లుగా ఉన్న వార్షిక వడ్డీ భారాన్ని ప్రణాళికాబద్ధంగా 11,000 కోట్లకు తగ్గించామని, ఇప్పటికే 2.08 లక్షల కోట్ల పాత అప్పుల బకాయిలను చెల్లించామని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలిస్తే లెక్కల వైరుధ్యం ఎక్కడ వస్తుందో స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ కేవలం బడ్జెట్ పరిధిలోని అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిమితులను మాత్రమే ప్రామాణికంగా చూపిస్తోంది. అందుకే వారి లెక్క 3.47 లక్షల కోట్ల నుంచి 4.17 లక్షల కోట్ల మధ్య ఉంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బడ్జెటేతర రుణాలు అంటే కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం వివిధ కార్పొరేషన్ల పేరిట తీసుకొచ్చిన అప్పులు, సివిల్ సప్లైస్ బకాయిలు, పవర్ డిస్కంల నష్టాలు, ఇతర పెండింగ్ బిల్లులన్నింటినీ కలిపి సుమారు 8.21 లక్షల కోట్లుగా లెక్కిస్తోంది. సాంకేతికంగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో ఉన్న అప్పుల విషయంలో బీఆర్ఎస్ చూపిస్తున్న 1.86 లక్షల కోట్ల తాజా అప్పుల గణాంకాలు, గత అంచనాలు వాస్తవమే అయినప్పటికీ కార్పొరేషన్ల గ్యారంటీల ద్వారా రాష్ట్రంపై పడ్డ పరోక్ష అప్పుల భారాన్ని పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ చెబుతున్న 8.21 లక్షల కోట్ల సంఖ్య కూడా వాస్తవ ఆర్థిక భారాన్ని ప్రతిబింబిస్తోంది. ఎవరు కరెక్ట్ అన్నది వారు ఏ అప్పులను ప్రామాణికంగా తీసుకుంటున్నారనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఈ లెక్కల లడాయి తేలాలంటే ఇరుపక్షాలు సవాళ్లకు పరిమితం కాకుండా ఒకే వేదికపై శ్వేతపత్రాలతో బహిరంగ చర్చకు రావాల్సి ఉంటుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ చేసిన అప్పులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్లే రాష్ట్రం దివాలా తీసిందన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక అన్ని శాఖలు లాభాల్లో నడుస్తున్నాయన్నారు. ఇక రాష్ట్ర ఆదాయంలో సగం బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతుందని విమర్శించారు. రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన తర్వాత 69,000 కోట్ల అప్పులు మాత్రమే ఉన్నట్లుగా సీఎం గుర్తు చేశారు. కానీ గత బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలో ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ లేవడానికి వీలు లేకుండా అప్పులతో మన్ను కప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.